ప్రధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం ఖండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్థహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. అట్లాగే 16వ నామంలో అద్వైత స్థాపనాచార్యాయ నమః అని కీర్తిస్తున్నారు. ఇది శంకరాచార్యుల వారి విషయంలో చాలా గంభీరమైనటువంటి నామం. ఎందుకంటే శంకరాచార్యుల వారి జీవితంలో అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించి ప్రచారం చేశారు అని. కానీ నిజంగా చెప్పాలి అంటే అద్వైతమన్న సిద్ధాంతం కొత్తగా ఆయన స్థాపించినది కాదు. అద్వైతము వేదాంతర్గతమే, అద్వైతము ఉపనిషదాంతర్గతమే, అద్వైతము భగవద్గీతాంతర్గతమే. ఏ అద్వైతము మరుగున పడిందో ఆ అద్వైతాన్ని మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చి ప్రచారం చేశారు కాబట్టే అద్వైత సిద్ధాంతకర్త అన్న పేరు వచ్చింది. కానీ ఆయన కొత్తగా ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చారని చెప్పడం కూడా కొంచెం కష్టమే. ఎందుకనంటే ఆయన ఎప్పుడెప్పుడు అద్వైతాన్ని నిరూపణం చేసినా దేన్ని ప్రమాణం చేసి నిరూపణం చేశారు? ఉపనిషత్తుల్ని ఆధారం చేసి, భగవద్గీతని ఆధారం చేసి, వేదాన్ని ఆధారం చేసి. అయినప్పుడు ఆయన కొత్తగా సిద్ధాంతకర్త, అద్వైతాన్ని ఏదో కొత్తగా ఆయన తీసుకొచ్చారని చెప్పడానికి లేదు. అందుకే మీరు జాగ్రత్తగా గమనిస్తే సిద్ధాంతం చేసేటటువంటి వాళ్ళు చాలామంది కనపడతారు. కానీ ఒకసారి ఒకరు ఒక సిద్ధాంతం చేసిన తరువాత ఆ సిద్ధాంతానికి బలం ఎంతకాలం ఉంటుంది అంటే వారు ఉన్నంతకాలం ఉంటుంది. వారు వెళ్ళిపోయారనుకోండి, వెళ్ళిపోయిన తర్వాత ఆ సిద్ధాంతం గురించి, దాని యొక్క గొప్పతనం గురించి నిరూపించగలిగిన సమర్థులు లేకపోతే ఆ సిద్ధాంతం వెళ్ళిపోతుంది. మీరు చరిత్ర పరిశీలిస్తే అట్లా ఎన్నో సిద్ధాంతాలు మరుగైపోయాయి. కానీ శంకరాచార్యుల వారు ప్రతిపాదించినటువంటి అద్వైత సిద్ధాంతం తర్వాత ఎన్ని సిద్ధాంతాలు వచ్చినా కూడా అట్లాగే నిలబడిపోయింది అంటే అది ఎంత సత్యమో అర్థమవుతుంది. తిరుగులేని సత్యంగా అద్వైతాన్ని ఆయన ప్రతిపాదన చేశారు. అది కూడా మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒకటి కనపడుతుంది. మొట్టమొదట భక్తితో కూడుకున్నటువంటి కర్మలు చెయ్యాలి. కర్మలు విడిచిపెట్టడానికి వీల్లేదు. ఆయన చెప్పింది కూడా అదే. వేదో నిత్యమధీయతాం తదిదితం కర్మస్వనుష్ఠీయతాం. మీరు ఏ కర్మ చెయ్యాలో ఆ కర్మ చేయాలి. కర్మ విడిచిపెట్టేసి నేను జ్ఞానం వైపుకి పెడతానన్నా తప్పే. నేను కేవలం కర్మల దగ్గర ఆగిపోతానన్నా తప్పే. ఒక స్థితికి వెళ్ళిన తర్వాత అంతిమ సత్యం ఏదో తెలుసుకోవడానికి ప్రయత్నం కూడా చేయాలి. అప్పుడే పండుతుంది జీవితం. అందుకని ఆయన అద్వైత సిద్ధాంతమును పరమ ప్రామాణికముగా ప్రతిపాదించారు. ఇందులో మీరు గమనిస్తే ఒకటి కనపడుతుంది మీకు. ఇందులో శంకరాచార్యుల వారు అద్వైతము అన్న మాట వాడినప్పుడు ఆయన ఎందుకు ఆ మాట ఎంచుకున్నారు? అద్వైత సిద్ధాంతకర్త, అద్వైత సిద్ధాంత ప్రచారము చేసిన వారు అంటే ఆ సిద్ధాంతమునకు పేరు అద్వైతం. అద్వైతం అంటే
అర్థం ఏమిటి అంటే ద్వైతము కానిది. ద్వైతము అంటే రెండు, రెండు కానిది. అలా ఎందుకు ఒకటి అంటే పోలేదా? అంటే ఒకటి అని శంకరాచార్యుల వారు అన్నారనుకోండి, అదొకటి ఇదొకటి ఇదొకటి మరొక్కటి అన్నారనుకోండి, ఎన్ని అయ్యాయి? 4 అయ్యాయి. అందుకే ఆయన ఒకటి అనలేదు, అద్వైతం అన్నారు. రెండు కానిది, రెండు కానిది, ఎన్నో కానిది, ఒక్కటైనది అద్వైతం అని ప్రతిపాదించారు ఆయన. ఈ అద్వైతం అన్న సిద్ధాంతానికి ఉన్నటువంటి చాలా గొప్పతనం ఏమిటంటే, దాన్ని దాటే ప్రయత్నం మీరు చేశారనుకోండి, దాని ముందు ఏం తీసుకొచ్చినా అది అద్వైతాన్ని దాటదు. ఎందుకంటే కలెక్టర్ అని ఉందనుకోండి, మీరు పక్కన జాయింట్ పెట్టారనుకోండి, ముందు జాయింట్ కలెక్టర్ కన్నా గొప్ప కాదు. అసిస్టెంట్ అన్నారనుకోండి, అసిస్టెంట్ కలెక్టర్ కన్నా గొప్ప కాదు. సబ్ కలెక్టర్ అన్నారనుకోండి, కలెక్టర్ కన్నా గొప్ప కాదు. టికెట్ కలెక్టర్ అన్నారనుకోండి, కలెక్టర్ కన్నా గొప్ప కాదు. మీరు కలెక్టర్ ముందు ఏం పెట్టినా కలెక్టర్ కన్నా గొప్ప మాత్రం అది కాలేదు, కలెక్టరే గొప్ప అవుతుంది. శంకరులు పేరు ఎంచుకోవడంలోనే అలా ఎంచుకున్నారు. అందుకని అద్వైతం రెండు కానిది. రెండు కానిది ఏదో అది ఒక్కటి. ఎందువల్ల ఒక్కటి అంటే, అద్వైత సిద్ధాంతం మనకు ప్రాణప్రదమైన విషయం ఎక్కడుంది అంటే, జగన్మిథ్య, బ్రహ్మ సత్యం. చాలామంది శంకరాచార్యుల వారి విషయంలో ఏమంటారంటే, శంకరాచార్యుల వారు ఈ జగత్ అసత్యం అన్నారు కదా, అనుభవంలో కనపడుతోంది కదా, గోడ కనపట్టలేదా, బల్ల కనపట్టలేదా, మీరు కనపట్టలేదా, నేను కనపట్టలేదా, రెండు ఉంటేనే కదా అసలు ఒకళ్ళకొకళ్ళం ప్రబోధం. జగన్మిథ్య, జగత్ అసత్యం ఎలా అయింది అని. కానీ మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే శంకరాచార్యుల వారు ఎప్పుడూ కూడా జగత్తు అసత్యమని చెప్పలేదు. అసత్యము అన్న మాట వాడడానికి వీల్లేదు. ఎందుకంటే శంకరుల యొక్క సిద్ధాంతాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక గంభీరమైన విషయం కనపడుతుంది. అసత్యము అని ఒక మాట ఉంటుంది, ప్రాతిభాసిక సత్యము అని ఒకటి ఉంటుంది, వ్యావహారిక సత్యము అని ఒకటి ఉంటుంది, పారమార్థిక సత్యము అని ఒకటి ఉంటుంది. అంటే 4 రకాలుగా సత్యము ప్రతిపాదింపబడుతుంది. అందులో ముందు అసలు సత్యమే కానిదేది అంటే అసత్యం. అసత్యం అంటే మీకు మాట చేత ఉన్నట్టు అనిపిస్తుంది, పరిశీలన చేత అది లేదని తెలుస్తుంది. గుర్రపు కొమ్ము అని నేను అన్నాను అనుకోండి, గుర్రపు కొమ్ము మాట బాగుంది, పసుపు కొమ్ము, ఆవు కొమ్ము లాగే గుర్రపు కొమ్ము ఉంటుందా? ఎక్కడైనా గుర్రాల కొమ్ములు ఉంటాయా? గగన కుసుమము అన్నాను అనుకోండి, ఆకాశంలో పువ్వు అన్నాను అనుకోండి, ఉంటుందా? గొడ్రాలి బిడ్డ అన్నాను అనుకోండి, ఆమెకి సంతానం లేదు ఇంకాను, భగవంతుడి దయ వల్ల ఆమె పొందుతుంది అనుకోండి, ప్రస్తుతానికి ఆవిడకి బిడ్డలు లేరు. అప్పుడు ఆమెకి బిడ్డ ఎలా అన్వయం? లేనిది చెప్తున్నారు మీరు, లేనిది చెప్పినది అసత్యం. కాబట్టి గుర్రపు కొమ్ము, ఆకాశ పుష్పం అంటే గగన కుసుమం, గొడ్రాలి బిడ్డ, ఇవన్నీ అసత్యాలు. కాబట్టి శంకరులు జగత్తు అసత్యము అన్నారనుకోండి, అసలు లేనే లేదు, అసలు ఆ మాట శంకరులు అనలేదు. కాబట్టి అసత్యము అన్న మాట శంకరాచార్యుల వారు వాడలేదు. ఇక తర్వాతది ఏమిటి అంటే, ఒక పారమార్థిక సత్యం. అంటే పారమార్థిక సత్యం అంటే అది యథార్థం. ఆ యథార్థాన్ని నిరూపణం చేయాలి. నిరూపణం చేయడానికి ఆయన 2 మాటలు వాడారు, వ్యావహారిక సత్యము, ప్రాతిభాసిక సత్యము అని రెండింటిని వాడారు. ప్రాతిభాసిక సత్యము అంటే ఏంటి? చూసినప్పుడు అబ్బా ఇది నిజం, సత్యమే అనిపిస్తుంది, కానీ సత్యం కాదు. మీరు కొద్దిగా పరిశీలనం చేశారనుకోండి, ఇది సత్యం కాదు, ఇది సత్యం కాకుండా ఇలా ఎందుకు కనపడింది అంటే అక్కడ సత్య వస్తువు ఇంకోటి ఉంది అని మీకు అర్థమవుతుంది. దానికి ఉదాహరణ చెప్పాలి అంటే, ఒక పెద్ద తగరపు రేకు ఒకటి ఎవరో అక్కడ పెట్టారు. ప్రాతకాలంలో సూర్యోదయం అయి ఆకాశంలోకి ఇలా సూర్యుడు వెళ్ళాడు. ఆ సూర్యకిరణాలన్నీ కూడా తగరపు రేకు మీద పడ్డాయి. ఇప్పుడు దూరం నుంచి ఎవరో చూశారు, చూసి అబ్బా ఎంత పెద్ద వెండి రేకో అన్నారు. అది అలా ఎందుకు కనపడింది అంటే, సూర్యకిరణములు పడుతున్నాయి కాబట్టి తగరపు రేకు వెండి రేకులా కనపడుతోంది తెల్లగా. ప్రాతిభాసిక, ప్రతిఫలించింది సూర్యకిరణముల వలన. సూర్యుడు గమనంలో పైకి వెళ్ళిపోయాడు.
ఆ కాంతి లేదు, ఇప్పుడు ఆ మెరుపు లేదు. ఓ అది తగరం రా, వెండి కాదని తెలిసిపోయింది. ప్రతిఫలించినదే తప్ప యథార్థమునకు అది సత్యము కాదు. కాబట్టి తగరమునందు వెండిలా కనపడింది. వ్యావహారిక సత్యము అంటారు శంకరాచార్యుల వారు. మిథ్య అన్న మాటకి ప్రధానంగా ఉపనిషత్ సమన్వయం చేస్తూ చెప్పినటువంటి ఉపమానం ఇది. వ్యావహారిక సత్యము అంటే ఈ కంటి చేత ఒక్కొక్కసారి చూసినదేదో అది సత్యముగానే కనపడుతుంది. సర్వసాధారణంగా మనం ఏదైనా ఇది ఉన్నది అని నిర్ణయించుకోవడానికి దేన్ని ఆధారంగా తీసుకుంటాం? కంటిని ఆధారంగా చేస్తాం. దీని సర్వేంద్రియాణం నయనం ప్రధానం. నయనం నాయక, అది ముందు ఎడుతుంది, అది ఎవరినో చూస్తుంది, చూసి వాళ్ళే వచ్చేసారంటుంది. ఆ తర్వాత అయ్యో వాళ్ళనుకున్నానే అలాగే ఉన్నారు అంటుంది. అంటే కంటిని బట్టి నిర్ణయం చేసుకుంటూ ఉంటాం మనం. ఇప్పుడు ఈ కన్ను అన్నది ఎలా ఉంటుంది అంటే, ఏదో ప్రవచనం అయిపోయిన తర్వాత నేను వెళ్ళిపోతున్నాను అనుకోండి, నాకు ఒక పెద్ద పాము కనపడింది. అవును నిజమే, నేను ఇక్కడ రెండు మూడు పర్యాయాలు చూశాను. చాలా పెద్ద త్రాచుపాము ఒకటి ఇక్కడ రహదారికి అడ్డంగా పడుకుని ఉంటుంది, వెడుతూ ఉంటుంది. ఇట్నుంచి అటు అట్నుంచి ఇటు వెడుతుంటే నేను చూసి అనేక పర్యాయాలు అనేక మందితో చెప్పా కూడా, మీరు ఆ తాటి చెట్టు కిందకి వెళ్ళండి, ఆ పొదకి వెళ్ళకండి, ఆ పొద కింద ఎవరో తాటిపండు కోసం వెతుకుతుంటే అట్లాంటి పని చేయకండి, అక్కడ పెద్ద త్రాచుపాము వెళ్ళడం చూశాను అని. అంటే నేను అనుభవంలో అక్కడికి త్రాచుపాము తిరుగుతూ ఉండడం చూశాను రోజు. ఇప్పుడు నాకు ఆ త్రాచుపాము అడ్డంగా పడుకుని కనపడింది. త్రాచుపాం కనపడగానే నాలో పరమ సంతోషం వస్తుందా? ముందు హడిలిపోయి ఒళ్ళు చెమటలు పట్టేసి భయం వచ్చేస్తుంది. ఇప్పుడు నేను అమ్మ బాబోయ్ ఎంత పెద్ద త్రాచుపామో, నేను చూసిన 2-3 మాటలు పాకి వెళ్ళిపోయింది, ఇప్పుడు పడుకుంది, బహుశా చీకట్లో నన్ను గమనించలేదు అని నిలబడిపోయాను. ఇప్పుడు అది పడగ ఎత్తింది, పడగ ఎత్తి ఆడుతోంది కదలదు. అప్పుడు నేను భయం వేసి ఏం చేయాలో అర్థం కాక అటుగా ఎవరో వస్తుంటే, ఏమంటే మీ దగ్గర ఏమైనా దీపం ఉందా, పాము అడ్డంగా ఉంది అన్నాను. అది పాములా లేదండి, పాములా అనిపించట్లేదు, అంతసేపు పాము పడుకోదండి, అటన్నా పోతుంది, కానీ మనిషి మాటలు వినపడిన తర్వాత మనం నిలబడిన తర్వాత పాము ఎందుకు ఉంటుందండి అన్నాడు. కానీ పామేనండి అన్నాను. ఆయన అదృష్టవశాత్తు ఆయన దగ్గర అగ్గిపెట్టో ఏదో ఉంది, ఆయన 4 గడ్డి పరకలు తీసి వెలిగించి ఎత్తి చూశాడు. చూస్తే ఇత పూర్వం గడ్డి మోపు కట్టడానికి తీసుకెళ్ళినటువంటి ఒక పెద్ద గడ్డితో నేసినటువంటి తాడు లాంటిది అడ్డంగా పడుంది. దానికి చివర ఉన్న ముడి గాలికి కొద్దిగా కదులుతోంది. అది నాకు పాములా కనపడింది. ఇప్పుడు పాము ఉన్నది అని మీరు అనుకున్నప్పుడు చెమటలు పట్టాయా లేదా? భయం వేసిందా లేదా? అప్పుడు గాలికి మీకు బుస్ బుస్ అన్నట్టు కూడా వినిపించింది. అప్పటికది సత్యం. అది సత్యం కాదు అని ఎప్పుడు తెలిసింది అంటే, దీపం పట్టుకొస్తే అది పాము కాదు తాడు అని తెలిసింది. ఉత్తిది నేను తాడు చూసి పాము అనుకున్నాను. అంటే తాడు లేకుండా పాము కనపడి ఉండేదా? అక్కడ తాడే లేదనుకోండి, మీకు పాము కనపడుతుందా? పాము ఎలా కనపడుతుంది? తాడుంటే తాడు పాములా కనపడింది. అసలు అక్కడ తాడే లేకపోతే, తాడు లేదు కాబట్టి పాములా కనపడే అవకాశమే లేదు. శంకరాచార్యులు వారు అన్నారు, తాడులో పాము కనపడినట్టు బ్రహ్మమునందు నీకు జగత్తు కనపడుతోంది. అక్కడ తాడుపోయి పాము పోయి తాడుందని ఎప్పుడు తెలిసింది? దీపం వస్తే తెలిసింది. నీకు జ్ఞానము కలిగితే ఈ జగత్తు కనపడదు, బ్రహ్మము కనపడుతుంది. దీపము జ్యోతి, జ్ఞానం. ఆ జ్ఞానము కలిగే వరకు జగత్ అలాగే ఉంటుంది, మాయ అలాగే ఉంటుంది, నువ్వు అలాగే ఉంటావు. ఎంతసేపు ఈ భయము, ఉద్వేగము, జగత్తు, నేను, ఈ భావాలు ఇలాగే ఉంటాయి. ఆ జ్ఞానము ఒకసారి కలిగితే జగత్తు మిథ్య, ఆరోపింపబడినది. తాడు మీద పాము ఆరోపింపబడినట్టు జగత్తు ఆరోపింపబడింది. దీపము రాగానే తాడు ఎందు పాము పోయి తాడే అని అర్థమైనట్టు జగత్తు స్థానమునందు అంతా బ్రహ్మమే కనపడుతుంది. అది విశేష భక్తి కూడా దానికి కారణమే. ఎందుకని అంటే వేదాంతంలో విషయం
స్తోత్రంలో భక్తిలాగా ఉండదు, కొంచెం గంభీరంగా ఉంటుంది. భగవంతుడు ఏం చేస్తాడంటే ఎప్పుడూ కూడా రెండిటితో సంబంధం పెట్టుకుని ఉంటాడు. ఒకటి భక్తుడు, రెండు మాయ. ఈ రెండిటి మీద భగవంతుడికే అనుబంధం ఉంటుంది. భక్తుడి మీద ఆయనకు అనుబంధం, మాయ ఆయన చేతిలోనే ఉంటుంది. మమ మాయ దురత్యయ, ఆయన తప్ప ఆ మాయని తీయగలిగిన వాళ్ళు లేరు. ఆ మాయ ఆయన అధీనంలో ఉంటుంది. భక్తి ఆయన పట్ల కాబట్టి ఆ భక్తుడితోటి ఆయనకు అనుబంధం ఉంటుంది, రెండిటితోటి అనుబంధం ఉంటుంది. కానీ భక్తుడికి కూడా జగత్ ఎంతకాలం కనపడుతూ ఉంటుందో అంతకాలం మాయలో ఉన్నాడు కదా, అంతకాలం మాయలో ఉన్నాడు. అంతకాలం మాయలో ఉన్నంతసేపు ఏమవుతుందంటే నేను జీవుణ్ణి, ఇది జగత్తు, నాకు ఈ సుఖం ఉంది, నాకు ఈ కష్టం ఉంది, ఇదిగో ఈ జగత్తులో నేను ఇది పొందాను, ఇది పొందలేకపోయాను, ఇవన్నీ ఉంటాయి. ఆయనకి అనుగ్రహం కలిగింది అనుకోండి, భక్తితో ఉండగా 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 ఆయన అనుగ్రహం కలిగితే ఆయన ఏం చేస్తారంటే జీవభావన ఈశ్వర భావన యందు ఐక్యమైపోతుంది. జీవబ్రహ్మైక్య సిద్ధి. అప్పుడు రెండు లేవు, జీవుడు బ్రహ్మము లేవు, అద్వైతం ఒక్కటే ఉంది ఇంకా బ్రహ్మము. ఎలా అంత తేలిక అర్థం అవడం అంటే, ఈ జీవభావం అన్నది ఒక ఇనప ముద్ద అనుకోండి, ఒక 10 కిలోల ఇనప ముద్ద. ఇనప ముద్ద కరుగుతుందండి మాటలా? అది ఎలా కరుగుతుంది? కరగదు. ఆ ఇనప ముద్ద జీవభావం. నేను జీవుణ్ణి, నేను చిన్నవాణ్ణి, నాకేం తెలుసు, నాకేం తెలీదు, నేను కష్టాలు పడిపోతున్నాను, సుఖాలు పడిపోతున్నాను, ఇవి జీవభావంతో ఉంటాడు. అది ఇనప ముద్ద. భగవంతుడు వాయువు ఏం చేస్తుంది? అంతటా వ్యాపించి ఉంటుంది. భగవంతుడు ఎవరు? వ్యాపకత్వము చేత అంతటా ఉంటాడు. ఇప్పుడు వాయువు లేకుండా అగ్నిహోత్రం ఉంటుందా? గాలి లేదనుకోండి, మంట మండుతుందా? అదే కదా కాళహస్తి క్షేత్రం. వాయువు ఉంటే అక్కడ జ్యోతి కదులుతూ ఉంటుంది. అంటే అక్కడ వాయువు ఉంటేనే, ప్రాణవాయువు ఉంటేనే అగ్ని వెలుగుతుంది. గాలి లేదనుకోండి నిధనమైపోతుంది దీపం. గాలి ఉండాలి. నిజంగా చెప్పాలంటే గాలి అగ్నిగా వెలుగుతోంది. ఇప్పుడు వాయువే అగ్ని అయినప్పుడు భగవంతుడు వాయువు అని మీరు అనుకోండి. ఆయనే అగ్ని కదా, గాలేగా మండుతుంది. అప్పుడు పెద్ద మంట మండుతోంది. అది మామూలు మంట కాదు, విశేషమైన వేడి కలిగిన మంట. ఇప్పుడు ఆ మంటలోకి ఇనపగుండును బారేశారు. ఈ ఇనపగుండు బాగా కాలిపోయి 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 ద్రవం అయిపోయింది. ద్రవం అయిపోయింది. కొంతకాలం అయిపోయిన తర్వాత ఆ ద్రవం అంతా ఆవిరైపోయి, మీకు ఇంకా తేలిగ్గా చెప్పాలంటే కర్పూరపు బిళ్ళ వెలిగించిన తర్వాత నీళ్ళల్లా కదులుతుంది ద్రవంలాగా. ఆ తర్వాత వాయు రూపాన్ని పొంది వాతావరణంలోకి వెళ్ళిపోతుంది. అలా ఈ ఇనపగుండు కరిగిపోయి నీళ్ళైపోయి వాయువు అయిపోయి ఇనపగుండు వాయువుగా వాయువులోకి వెళ్ళిపోయింది. అప్పుడు ఏం మిగిలింది? వాయువు మిగిలింది. ఇనపగుండేది అగ్ని సంపర్కం చేత వాయు సంపర్కం, వాయువేగా అగ్ని, వాయు సంపర్కము చేత ఇనపగుండు వాయువు అయిపోయింది. అట్లా భక్తి చేత భగవంతుడు మాయని తొలగించగానే జీవుడు బ్రహ్మమని రెండు లేవు, ఇనపగుండు మళ్ళీ వాయువుగా మారిపోయి వాయువులో కలిసిపోయినట్టు జీవబ్రహ్మములు ఒక్కటైపోతాయి. జ్ఞానము కలగగానే జగత్తు మిథ్యగా తాడు మీద పాము ఆరోపింపబడి తొలగిపోయినట్టు తొలగిపోతుందని చెప్పారు తప్ప అసత్యము జగత్తని శంకరులు చెప్పాల. జ్ఞానాన్ని ప్రధానం చేశారు. ఆ జ్ఞానాద్దేవత కైవల్యం. ఆ జ్ఞానము కలగగానే నువ్వు జీవన్ముక్తుడవు. ఈ శరీరంతో ఉంటాడు కానీ జీవన్ముక్తుడు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి, చంద్రశేఖర భారతీ స్వామి, వివేకానందుడు, రామకృష్ణ పరమహంస, అరుణాచలంలో భగవాన్ రమణ మహర్షి, వీళ్ళందరూ అటువంటి జీవన్ముక్తులు. శరీరం ప్రారంధం, దానికి ఆయుర్దాయం ఉంటుంది. అది విడిచిపెట్టిన బాణం కొంతకాలం తర్వాత పడిపోవాలి. పడిపోయే వరకు దాన్ని భరిస్తారు. అలాగా సాక్షి మాత్రంగా చూస్తారు. పడిపోయిన తర్వాత అనంతమైనటువంటి ఆకాశం ఒకటి కింద అయిపోతారు. అది జగన్మిథ్యా బ్రహ్మసత్యం. జ్ఞానము వలన జీవుడు బ్రహ్మమగుచున్నాడు.
తత్వమసి మహావాక్యం, తత్వం అసి అది ఇది అగుచున్నది, రెండుండవు అప్పుడు ఒకటైపోతుంది జ్ఞానంలో, అది అద్వైతం అని శంకర భగవత్పాదులు ప్రతిపాదించినది ఏదో అది పరమసత్యమై ఉన్నది. కాబట్టి దీన్ని శంకరాచార్యులు వారు నిరూపించడానికి ఏం చెప్పారంటే, నీకు ఇంకా తేలికగా అర్థం అవ్వాలంటే మరి ఇంత జగత్తు కనపడుతోంది కదా కనపడుతోంది కదా కనపడుతోంది కదా అంటే అప్పుడు దానికి మళ్ళీ ఇంకొక ఉదాహరణ చెప్పారు ఆయన, బింబ ప్రతిబింబవాదము అని. చిన్నపిల్లలు చూడండి, సబ్బు నీళ్ళు నొరగా ఓ గొట్టంలో ఊస్తే బోల్డన్ని బుడగలు వస్తాయి. ప్రాతకాలంలో సూర్యుడికి ఎదురుగుండా అలా బుడగలు ఊదాడు అనుకోండి పిల్లాడు, ఆ బుడగలన్నీ నేల మీద పడ్డాయి. ఇప్పుడు బుడగల్లో అనేక మంది సూర్యులు కనపడతారు, అనేక మంది సూర్యులు ప్రతిబింబం, ఉన్న బింబం ఒక్కటే. బింబం లేకపోతే ప్రతిబింబం ఉంటుందా? ఉండదు. నిజానికి ఆ బింబమే ప్రతిబింబంగా నీకు జీవుడిగా కనపడుతోంది. కానీ నిజానికి జాగ్రత్తగా పరిశీలిస్తే ఇన్ని ప్రతిబింబాలుగా ఇన్ని బుడగల్లో కనపడుతున్నది ఒక సూర్యుడు అయినట్టు, జగత్తులో ఇంతమంది జీవులుగా కనపడుతున్నది ఆ బ్రహ్మం ఒక్కటే. కాబట్టి బింబ ప్రతిబింబవాదాన్ని తీసుకొచ్చి అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేశారు. అట్లాగే అవిచ్ఛిన్నవాదము అంటే ఆయన చూపించిన ఉదాహరణ ఏమిటంటే, ఒక పెద్ద నుయ్యి ఉంది, ఆ నుయ్యి దగ్గర నీళ్లు దొరక్క 50 బిందెలు పెట్టారు. ఒక ఆయన కాస్త బలశాలి, గిలక మీద నీళ్లు తోడుతున్నాడు, ఆ నూతిలో ఉన్న నీళ్లు తీసుకొచ్చి ఒక్కొక్క బిందెలో పోస్తున్నాడు. నేను 50 బిందెలు నింపేసిన తర్వాత వచ్చి పట్టుకుపోండి అన్నాడు. ఒక ఆవిడ రాగి బిందె ఎట్టింది, ఒక ఆవిడ ఇత్తడి బిందె ఎట్టింది, ఒక ఆవిడ వెండి బిందె ఎట్టింది, ఒక కుండ పెట్టింది, ఎవరు పెట్టింది వాళ్ళు పెట్టారు. ఒక ఆవిడ స్టీల్ బిందె ఎట్టింది. ఒకవేళ బిందెలన్నీ ఓలా ఉంటే పేర్లు రాయించుకున్నారు. ఇప్పుడు ఎవరి మానాన వాళ్ళు వచ్చి ఈ బిందె నాది, ఈ బిందె నాది, ఈ బిందెలో నీళ్లు నావి, ఈ బిందెలో నీళ్లు నావి అన్నారు. ఒక్కొక్క బిందెలోనూ నీళ్లున్నట్లు కనపడుతున్నాయి. కానీ నూతిలో ఉన్న నీటికి బిందెలలో ఉన్న నీటికి తేడా ఏమైనా ఉందా? అదంతా నూతిలో నీరు. కానీ వెండి బిందెలో నీళ్లు, రాగి బిందెలో నీళ్లు, ఇత్తడి బిందెలో నీళ్లు, కుండలో నీళ్లు అని కనపడినట్టే ఒకే బ్రహ్మము ఇంతమంది జీవుల్లో అలా కనపడుతోంది. నిజానికి బిందె కాదు ప్రధానం, నీరు ప్రధానం. యథార్థమునకు ఆ భగవంతుడే అంతటా జీవులుగా కనపడుతున్నాడు తప్ప జీవుడికి బ్రహ్మమునకు భేదము లేదు. దాన్ని అవిచ్ఛిన్నవాదము అని పిలుస్తారు. అంటే ఇన్ని బిందెలలో ఉన్న నీటితో కలిపి చూపిస్తారు. అప్పుడు జీవుడు జ్ఞానము కలిగిన తరువాత జీవుడు కాడు బ్రహ్మమే. కాబట్టి అహం బ్రహ్మాస్మి, దాన్ని ఆ మహావాక్యాన్ని తీసుకొచ్చి అక్కడ అద్వైతాన్ని ఆయన ఏర్పాటు చేసి, కాబట్టి జీవబ్రహ్మల మధ్య భేదం లేదు, జగన్విద్య బ్రహ్మసత్యం. ఈ జగత్తు జ్ఞానము కలిగినప్పుడు పోతోంది. నీ అనుభూతి అంటావా? మరి నాకు ఉన్నట్టు కనపడింది కదండి అంటావా? అంటే దానికి శంకరాచార్యుల వారు ఇంకొక పెద్ద అద్భుతమైనటువంటి విషయం చెప్పారు. అసలు నిజానికి నువ్వు ఇంద్రియాలతో లేచి ఉన్నప్పుడు కదా ఈ జగత్తుతో వచ్చిన గొడవ అంతా. లేచి ఉన్నప్పుడు ఈ జగత్తుంది, వాళ్ళు ఉన్నారు, వీళ్ళున్నారు, నేనున్నాను, ఇదంతా ఎప్పుడు ఇంద్రియాలతో లేచి ఉన్నప్పుడు. నువ్వు బడలిపోయావు, గాఢ నిద్ర పట్టేస్తే సరిపోలేదా? భగవంతుడు మధ్యలో ఇంకో కొత్త అవస్థతోటి పెట్టాడు, కళ అని, స్వప్నావస్థ అని. అసలు స్వప్నావస్థ ఎందుకు పెట్టాలి భగవంతుడు అంటే, స్వప్నావస్థ అద్వైత నిరూపణం కోసం అన్నారు. ఇప్పుడు నేను ఏదో రాత్రి నిద్రపోతున్నాను, రాత్రి నిద్రపోతుండగా నాకు ఒక కళ వచ్చింది. ఏమిటా కళ అంటే, నేను విశ్వనాథుడి దేవాలయంలోకి వెళ్ళి విశ్వనాథలింగం దగ్గర నిలబడి నాకు వరుసగా బంగారు బిందెలతో ఆవు పాలు అందిస్తున్నారు. నేను ఆ ఆవు పాలు ఆ శివలింగం మీద అలా అభిషేకం చేస్తున్నాను. అట్లా రుద్రం చెప్తున్నారు. ఎంతమంది పండితులు ఏకకంఠంగా స్వరంతో చెప్తున్నారు. నేను పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, గంగాజలాలు, ఇవన్నీ మారేడు దళాలు అభిషేకం చేసేస్తున్నాను. నేను ఎంత ఆనందపడిపోతున్నానో. కాశీ విశ్వనాథ దేవాలయంలో నేను ఇంతసేపు కూర్చుని అభిషేకం చేస్తుంటే వద్దన్న వాళ్ళు లేరు.
చేసుకోండి, ఇంకా చేసుకుంటారా, ఇంకా చేసుకుంటారా, బోల్డ్ అంత పదార్థం ఉంది, భక్తులు తీసుకొచ్చి ఇచ్చేసింది, చేయండి కూర్చుని మీరు అంటున్నారు. ఎందుకు నా ఇండి ఇంత ప్రేమ, నన్ను ఇంతసేపు కూర్చోబెట్టి చేయిస్తున్నారు అన్నాను. అంటే మీరు నిన్న ఏదో ప్రవచనం చేస్తూ కాశీలో నాకు పెద్ద కోరిక విశ్వనాథాలయంలో గంట సేపు చేసుకోవాలని అన్నారు కదా, అది విన్నాం, మీ మీద ఎందుకో ప్రేమ కలిగింది, చేయించాలనిపించింది, అందుకు చేయిస్తున్నాం అన్నారు. అప్పుడు నేను ఎంత ఆనందపడిపోయాను, ఎంత సంతోషపడిపోయాను. ఈలోగా ఏమండి ఏమండి అంది భార్య. తెలివి వచ్చింది. ఏమిటి నిద్దట్లో ఇలా ఇలా అంటున్నారు అంది. పాడు చేసేసావే, కాశీలో అభిషేకం చేసుకుంటున్నాను అన్నాను. నేను కాశీలో అభిషేకం చేసుకుంటున్నట్టు, కాశీలో ఉన్నట్టు, పాలు పోస్తున్నట్టు, పెరుగు పోస్తున్నట్టు నాకు మనసులో ఒక అనుభూతి ఉందా, అనుభవం ఉందా? మరి తెలివి వచ్చాక ఏమైంది అది? మరి అనుభూతి ఉన్నదంతా సత్యమైతే కళ కూడా సత్యమే అవ్వాలిగా. కళ సత్యం కానప్పుడు జాగృతి మాత్రం ఎలా సత్యం జగత్తు? అది సత్యంగా అది ఇది సత్యమా? దానికి అనుభవం ఆధారం అయితే ఈ అనుభవం తప్పే, ఈ అనుభవం ఒప్పంటావా, కళ ఒప్పే. కాబట్టి యథార్థమునకు అది లేకపోతే ఇది లేదు. కాకపోతే అది తెలివి వచ్చినప్పుడు లేదని అర్థమైంది, ఇది జ్ఞానం కలిగితే లేదని అర్థమవుతుంది. ఎలా అంటే మళ్ళీ రండి, తాడులో పాము కనపడినట్టు, దీపం పెట్టినప్పుడు పాము పోయి తాడు కనపడినట్టు ఆరోపింపబడి జగత్తు కనపడుచున్నది, యథార్థమునకు లేదు. జ్ఞానము కలిగితే ఉండదు, కలగనంతసేపు ఉంటుంది. ఆ కలిగిందా, ఉన్నది ఒక్క బ్రహ్మమే. కాబట్టి ఏ పరమేశ్వరుడు ఆడుతున్నాడో ఆయన ఆ మాయని భక్తుడికి తొలగించాడు. ఇనప ముద్ద వాయువు అగ్నిహోత్రమై ఇనప ముద్ద కరిగిపోయి వాయువులోకి వెళ్ళిపోయి అనంత వాయువు అయిపోయినట్టు. అప్పుడు ఇన్ని జీవులు లేవు. ఎంతమంది ఆ స్థాయికి వెళ్ళారో అంతమంది ఆ ఏకాత్మత సిద్ధాంతమునందు కలిసిపోతారు. దానికి ఆయన ఒక ఉదాహరణ చెప్పారు. ఆకాశము, ఆకాశములకు మొక్కలేమిటి? ఆకాశానికి మొక్కలు ఉంటాయా? ఆకాశానికి మొక్కలు ఉండవు, ఆకాశం అనంతమే. కానీ ఇప్పుడు ఈ గదిలో మఠాకాశము, ఈ 4 గోడలు ఎన్ని ఉన్నాయో అంతవరకు ఆకాశం. ఇక్కడ తీసుకొచ్చి ఒక కొండ ఎట్టాను అనుకోండి, ఘటాకాశము, కుండలో ఆకాశం. కుండ పగల కొట్టేశాను అనుకోండి, మఠాకాశము. గోడలు తీసేశాను అనుకోండి, అనంతాకాశము. ముక్కలు లేని ఆకాశము మనం పెట్టిన దాంట్లో ఒకటిగా కనపడుతున్నట్టు ఘటాకాశము మఠాకాశముగా కనపడినా అది అనంతాకాశమే. అట్లా నీకు ఆ జ్ఞానము కలిగే వరకు జీవులుగా కనపడుతోంది. జ్ఞానము కలగగానే కుండ పగిలిపోతే అనంతాకాశం అయిపోయినట్టు జ్ఞానము కలిగిన తరువాత బ్రహ్మమే తెలుస్తోంది. కాబట్టి ఉన్నది కేవలముగా ఆత్మ ఒక్కటే, బ్రహ్మం ఒక్కటే. కాబట్టి అద్వైతం రెండు కానిది ఒక్కటైనది అని శంకరాచార్యుల వారు ప్రతిపాదన చేసి, ఈ జ్ఞానము ఈ పరిశీలనము అనేటటువంటిది వెంటనే వచ్చేది, ప్రథమతః వచ్చేది కాదు. ఇది రావడానికి ముందు ఏమిటంటే పాత్రత సిద్ధించాలి. ఈశ్వరుడు దాని యందు పూనికది ఇచ్చి మాయని తీసేయాలి అంటే, ఎందుకనంటే మధ్యలో ఈశ్వరుడు కదా, ఇటు ఇనప ముద్దని వాయువులోకి తీసుకెళ్లాలంటే ఆ అగ్ని యందు ఇది పడాలి, ఆ మాయని ఆయన తొలగించాలి. ఆయన అనుగ్రహం కలగడానికి, పాత్రత పొందడానికి ఏం చేయాలంటే కర్మలు చేయాలి. దాని కొరకు ఈశ్వరుడిచ్చిన మొదటి పెట్టుబడి శరీరం. ఇప్పుడు వ్యాపారం చేస్తానన్నాను అనుకోండి, నేను ఏమండి నా దగ్గర ఒక అద్భుతమైన వ్యాపారం ఉందండి, అసలు ఇంకా మనం మొదలెట్టామంటే వచ్చే ఏడాదికి కోట్లకు పడగలెత్తుతాం, మీ అందరూ డబ్బులు పట్టరండి పెట్టుబడి పెడదామన్నారు అనుకోండి, మీరు నమ్మరు. నేను నాకున్న ఇల్లు అమ్మేసి పెట్టుబడి పెట్టాను అనుకోండి, మీరు నమ్ముతారు. ఆయనే ఉన్న ఒక ఇల్లు అమ్మేసి పెట్టుబడి పెట్టాడంటే ఖచ్చితంగా అందులో ఏవో లాభాలు వస్తాయి, లేకపోతే ఇల్లు ఎందుకు అమ్ముకు పెట్టుకుంటాడంటారా అనరా. ముందు పెట్టుబడిగా పెట్టవలసింది ఏమిటంటే శరీరం. అందుకే ఇప్పుడు గోశాలలో మొక్కలకి నీళ్లు పోయడం చిన్న విషయం అని మీరు అనుకోవడానికి ఉండదు. ఎందుకో తెలుసా? గోశాలలో మొక్కలకి పోసిన నీళ్ల వల్ల మొక్కలకి ప్రాణం ఉంది. మీరు ఆ రోజున ఎన్ని ప్రాణులకు నీళ్లు పోసి బతికించారు? జగదీష్ చంద్రబోస్ నిరూపించాడు కదా. మీరు పోసిన నీళ్లకి ఎన్ని మొక్కలు ఆనందపడిపోతాయి. ఇంత వేడి,
ఇంత కష్టపడి చెమట కారుస్తూ ఇన్నింటికి ఇన్ని నీళ్లు పోశాడు. ఆ మొక్కలు పొందిన ఆనందం మీకు ఆశీర్వచనం కాదా? ఆ మొక్క పువ్వు పూసింది, అది ఎక్కడికెడుతుంది? భగవంతుడి పాదాల మీద కెడుతుంది, ఈశ్వరుడి మెడలో కెడుతుంది. ఆ పుణ్యం ఎవరిది? ఒక్క మాల కట్టిన వాళ్ళది కాదని మొన్న నేను చెప్పాను కదా. అప్పుడు మీరు ఉత్తమమైనటువంటి పుణ్యానికి, ఉత్తమ కార్యానికి ముందు పెట్టుబడి ఏది పెడుతున్నారు? శరీరం పెడుతున్నారు. ముందు శరీరం దగ్గర మొదలుపెట్టి ఉత్తమ కర్మలు చెయ్యడం ప్రారంభం చేస్తాడు. అందుకని ఏం చేస్తాడు? అసలు అది చెయ్యాలనుకోండి, అంతకన్నా ముందే ఉండాలి, సత్సంగం ఉండాలి. సత్సంగం అంటే మీకు అసలు ముందు మంచి మాటలు చెప్పి ఇది మనం ఇందుకు చెయ్యాలండి, ఎప్పుడూ ఇంట్లో కూర్చుంటే జీవుడు ఏమైపోతాడు, అసలు ముందు మనం చెయ్యాలి అంటే అప్పుడు కదా అగ్ని తగిలేది. అది తగిలే వరకు జీవుడన్న భావన ఉంటుంది. దాని కొరకు ఈశ్వరానుగ్రహం కలిగి మాయ తొలగడానికి, ఆ జ్ఞానము కలగడానికి, ఈ జన్మలో కాకపోతే ఏ జన్మలోనైనా సిద్ధించడానికి మనం అసలు ముందు ఒక మంచి పని ప్రారంభం చెయ్యాలి అని చెప్పి మిమ్మల్ని నడిపించడానికి, మనల్ని నడిపించడానికి ఒక ఆయన ఉండాలి. అది సత్సంగం అంటారు. ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనతో కలిసి అందరూ చేస్తారు. అది శంకరాచార్యులు వారు మొదలెట్టారు. అది వ్యవస్థ చేయడం అంటే. అప్పుడు ఏం చేశారు? అందరూ చేశారు. ఇప్పుడు అందరూ ఈశ్వర కృపకి పాత్రులయ్యారు. అక్కడ అనుమానం ఏం లేదు. ఇక అందరూ నీళ్లు పోశారు, అందరూ ఈశ్వరానుగ్రహానికి పాత్రులయ్యారు. ఎవరైనా ఒకవేళ నీళ్లు పోసినట్టు నటించి కూర్చుంటే నేను చెప్పలేను, పోసిన వాళ్ళందరికీ మాత్రం వస్తుంది. కాబట్టి అందుకని పూజలు, దేవాలయ దర్శనాలు, ధ్యానం చేయడం, గ్రంథపఠనం, ఈ ఉత్తమ కర్మలు కూడా అవసరమయ్యాయి. ఈ ఉత్తమ కర్మలన్నీ అవసరమైనట్లు ఇవి నడుస్తాయి. అయితే మళ్ళీ అద్వైత సిద్ధాంతం దగ్గరికి వచ్చేటప్పటికి పెద్ద అనుమానం ఎక్కడొస్తుందంటే, ఏమండి మరి జగన్మిథ్య బ్రహ్మసత్యం అని తెలిసిపోయింది, అది అనుభవంలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు మీరు అన్నారు కదా, భగవాన్ రమణులు అన్నారు, వివేకానందుడు అన్నారు, రామకృష్ణ పరమహంస అన్నారు, శంకరాచార్యుల వారు ప్రథములు కదా అసలు. మరి శంకరాచార్యుల వారు రెండు లేవు, ఉన్నది ఒక్కటే అని చెప్పినప్పుడు శంకరాచార్యుల వారి స్తోత్రం ఎవరిని చేశారు? సౌందర్యలహరి చేశారు. రోజున ప్రవచనానికి ముందు చదువుతున్నారు. అప్పుడు శంకరాచార్యుల వారు సౌందర్యలహరి చేశారు అన్నాను అనుకోండి. సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు ఎవరిని కీర్తించారు అంటే అమ్మవారిని కీర్తించారు. అప్పుడు మరి రెండు వచ్చాయి. శంకరాచార్యుల వారు అమ్మవారిని స్తోత్రం చేశారు, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చేశారు, నరసింహస్వామిని స్తోత్రం చేశారు, పాండురంగాష్టకం చేశారు, పాండురంగాన్ని స్తోత్రం చేశారు, కృష్ణాష్టకం చేశారు, కృష్ణుణ్ణి స్తోత్రం చేశారు, శివానంద లహరి చేశారు, శివుణ్ణి చేశారు. మరి అప్పుడు ఒకటి ఎలా అయింది? మరి ఆయనే కదా అద్వైతం చెప్పింది. మరి చెప్పిన ఆయన మళ్ళీ రెండు చేశారు, ఇప్పుడు స్తోత్రాలు చేశారు ఎందుకు? ఈ అనుమానం వస్తుంది. కానీ మీరు ఒకటి గమనించాలి, జ్ఞానికి పరవశం ఒకటి ఉంటుంది. ఆ జ్ఞానమునందు ఆ పరవశం ఏం చేస్తుందంటే ఒక్క మెట్టు కిందకి దిగేట్లు చేస్తుంది. అది ఎందుకు చేస్తుందో తెలుసా? అది భగవత్ లక్షణం. అద్వైతమునందు ఒక్కటిగా ఉన్నారు కదా, ఆ ఒక్కటైపోయిన ఆ ఒక్కటిగా ఉన్న భగవంతుడికే ఓ అలవాటు ఉంది. ఆయన కూడా ఏం చేస్తాడంటే స్వతహాగా ఆయన నిర్గుణుడు. మీరు అందుకే ఏ స్తోత్రం చదవండి నిర్గుణ అని కనపడుతుంది. ఏ గుణములు ఉండవు, ఏ గుణములు లేని నిర్గుణుడు, నిరంజనుడు. అటువంటి పరమాత్మ గుణములను ఆవిష్కరిస్తాడు. శంకరాచార్యుల వారికి నామాలు ఎలా వచ్చాయి? గౌణములు. ఒక్కొక్క గుణం చూపిస్తే గుణము నామం అవుతూ ఉంటుంది. భగవంతుడు కూడా గుణములను చూపిస్తాడు ఒక్కొక్కసారి. అంతటా పరివ్యాప్తమైనటువంటి విష్ణువు ఒకసారి 8 ఏళ్ల పిల్లాడై గోవర్ధనోద్ధరణం చేసి ఆవుల్ని, దూడల్ని, గోపాల బాలుర్ని, గోపకాంతల్ని కాపాడాడు. గోవుల్ని రక్షించాడు కాబట్టి గోవిందా అని నామం వచ్చింది. ఎవరు? అంతటా వ్యాపించిన వాడు 8 ఏళ్ల పిల్లాడై కొండెత్తాడు. అంటే అంతటా వ్యాపించిన వాడు ఒక రూపాన్ని పొందుతున్నాడా? ఎవరి కోసం? భక్తుల కోసం. అప్పుడు జ్ఞాని భక్తుడు ఎలా అయ్యాడు? భక్తుడు జ్ఞాని ఎలా అయ్యాడు? భగవద్ అనుగ్రహంతో అయ్యాడు. అప్పుడు కదా ఇనపగుండు కరిగి వాయువు అయింది.
భగవంతుడు ఎట్లా అయితే అంతటా వ్యాపించిన వాడు నిర్గుణుడు గుణసహితుడై సగుణుడవుతున్నాడో, అట్లాగే జ్ఞాని కూడా పరవశంలో ఏమవుతాడంటే భక్తుడిగా స్తోత్రం చేస్తాడు రెండుగా. అంత మాత్రం చేత ఆయన ఉన్న సత్యాన్ని వదిలిపెట్టేసిన వాడు కాదు, ఒకటిగా ఆనందంలో ఉన్నవాడే. అంతటా వ్యాపించిన భగవానుడు 8 ఏళ్ల పిల్లాడై కొండెత్తినట్టే అంతటా వ్యాపించిన ఒకటిలో తాను అంతర్భాగం అయిపోయిన వాడు కూడా భక్తుడిగా కిందకి దిగి ఆ నిర్గుణుడు గుణుడుగా వస్తే, గుణములను ఆవిష్కరిస్తే అది చూసి ఆనందంతో స్తోత్రం చేస్తాడు. అయితే తన సహజ స్థితి కోల్పోయిన వాడు మాత్రం కాదు. ఆలోక్యమానోప్యవలోకమాన సంభాషమాణోప్యభిభాషమాణ శ్రీకామకోటి ప్రభురేష కించిత్ జీవబ్రహ్మైక్య భావన్న జహాతి అంటారు మహాస్వామి వారి గురించి. జీవబ్రహ్మైక్య స్థితి నుంచి చ్యుతి పొందడు, జారకుండానే స్తోత్రం చేస్తాడు. ఎట్లా అంటే అల సముద్రాన్ని స్తోత్రం చేసింది అనుకోండి. ఒక కెరటం ఎక్కడిది? సముద్రం కన్నా వేరా? సముద్రం లేని కెరటం ఉందా? కెరటం సముద్రంలోనే పుట్టింది. కానీ మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే అసలు సముద్రంలో కెరటం ఒడ్డునే ఉంటుంది తప్ప లోపల ఉండదు. మీకు ఈ విషయంలో అనుమానం ఉంటే బాగా అర్థం అవ్వాలి అంటే, విశాఖపట్నం విమానాశ్రయంలో దిగే విమానాలన్నీ సముద్రం నుంచే వస్తాయి. ప్రత్యేకించి చెన్నై నుంచి వచ్చే విమానం సముద్రానికి మధ్యలోంచి దిగుతుంది. కిందనున్నటువంటి ఓడల్లో కూడా బాగా కనపడుతుంటాయి, అన్నీ కిందకి దిగుతూ ఉంటాయి. ఆ విశాఖపట్నం సముద్రం నుంచి విమానాశ్రయం వైపుకి విమానం దిగేటప్పుడు మీరు కిటికీలోంచి కిందకి చూస్తే సముద్ర మధ్య భాగం కనపడుతుంది. అక్కడ అలా ఉండదు. మీరు అదే విమానం కిటికీలోంచి కొంచెం ముందుకి చూస్తే సముద్రం ఒడ్డు దగ్గర ఏదో తెల్ల పూల మాలలు వేసేసినట్టుగా కెరటాలుంటాయి. కెరటాలు ఎక్కడున్నాయి? సముద్ర మధ్యంలో లేవు, ఒడ్డునున్నాయి. ఒడ్డునున్నాయంటే చివరనున్నాయి. జ్ఞానిగా ఉన్నాడు అనుకోండి సముద్ర మధ్యం, అలా లేదు, సముద్రం లేదు, ఒకటే ఉంది సముద్రం. ఆయన భగవంతుడు నిర్గుణుడు సగుణుడు అయ్యాడని జ్ఞాపకం వచ్చి ఆనందపడిపోయాడు అనుకోండి, స్తోత్రం వస్తుంది. అప్పుడు ఒడ్డు అంటే చివరికి కిందకు వచ్చేటప్పటికి మాత్రం అల వస్తుంది, వేరులా కనపడుతుంది. సముద్రంలో అలలు వస్తున్నాయండి అంటాడు. సముద్రంలో అలలేమిటి? సముద్రము అలా 2 ఉన్నాయా? నిజానికి ఎక్కడున్నాయి? సముద్రం లేని తరంగం లేదు, తరంగాలు లేని సముద్రం ఉంది లోపల. అసలు ఉన్నది తరంగాలు లేని సముద్రం. మరి తరంగం అన్న మాట ఎక్కడి నుంచి వచ్చింది అంటే, సముద్రంలో ఉన్న నీళ్లే తరంగంలా కనపడినట్టు ఒకటైపోయినటువంటి జ్ఞానియే అప్పుడప్పుడు నిర్గుణుడైన భగవానుడు సగుణుడై ఆయన చేసిన లీలలు చూసి ఆనందంతో భక్తి అన్న స్థాయిలో స్తోత్రం చేస్తాడు. అప్పుడు వచ్చే ఈ స్తోత్రాలు. అందుకని వాటి స్థాయిలో ఇంకేం ఉండవు. శంకరాచార్యులు వారు స్తోత్రం చేయడం ఏమిటండి, మధుసూదన సరస్వతి స్తోత్రం చేయడం ఏమిటండి అంటే, అది వాళ్ళ అద్భుతమైనటువంటి స్థితి. ఆ స్థితిలో చేసినవి. అందుకే సౌందర్యలహరి కాదు, సౌందర్యలహరి లాంటి స్తోత్రంలో ఒక శ్లోకంలో ఒక పాదాన్ని ఎవరు రచన చేయలేరు ఇంకా. కారణం, ఆ స్థాయి పొందినటువంటి మహానుభావుడు ఆ కిందకొచ్చి చేసినటువంటి స్తోత్రం. కిందకి అంటే జారిపోయి అని కాదు, మళ్ళీ మళ్ళీ అంటున్నాను, నిర్గుణుడు సగుణుడైన పరమాత్మలాగే జ్ఞాని భక్తితో నిలబడి చేసినటువంటి స్తోత్రం. అది అద్వైతము యొక్క ప్రధానమైనటువంటి విశేషం. కాబట్టి ఇప్పుడు జీవాత్మ పరమాత్మ అవుతున్నాడు అంటే, జీవాత్మగా ఉండి పరమాత్మని తెలుసుకోవడం కాదు. జీవాత్మ పరమాత్మ అయిపోయి జీవాత్మకు పరమాత్మకు భేదం లేదని ఒకటైపోయిన స్థితి ఏది ఉన్నదో అది అద్వైత సిద్ధి, జీవబ్రహ్మైక్య సిద్ధి. అందుకే శంకరాచార్యులు వారు భక్తి 2 దగ్గర మొదలెట్టి చివరికి ఒకటైపోయినదేదో అది పూర్ణము అన్నారు.
అందుకే శివానంద లహరిలో అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతోఫలం సూచిక సాధ్వీ నైజవిభుం లతా క్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే అన్నారు. అంటే నది వేరుగా ఉంటుంది. వేరుగా ఉన్న నదిని కదిలి 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 వెళ్ళి సముద్రమునందు సంగమించింది. సముద్రమునందు సంగమించిపోయిన తరువాత ఇక వేరుగా ఏమైనా ఉందా? నది ఉందా? నది నీళ్లున్నాయా? రంగు ఉందా? రుచి ఉందా? లేదు, ఒకటైపోయింది. భక్తి చివరికి ఏం చేస్తుందంటే జీవుడు బ్రహ్మము అని రెండు లేకుండా జీవ బ్రహ్మైక్య సిద్ధి కలుగుతుంది. అప్పుడు జగత్ మిథ్య, బ్రహ్మ సత్యం అని తెలుస్తుంది. అదిగో అది అద్వైతం, అది జ్ఞానమునందు చిట్ట చివరి స్థితి. అది చేరుకున్నవాడు ఉంటాడే, బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ అంటాడు గీతాచార్యుడు. అప్పుడు ఆయనకి వాసుదేవ సర్వమితి, ఇదంతా వాసుదేవమయం జగత్, ఇంకొకటి లేదు, ఉన్నదొక్కటే అన్న జ్ఞానమునందు నిలబడి ఆ ఒకటి ఎందు రమిస్తూ ఉంటాడు. ఆ స్థితికి వెళ్ళినవాడు ఉన్నాడే ఆయన మహానుభావుడు అన్నారు. అంటే ప్రారంభించడం అన్నది మొదలైతే ఎక్కడో ఈశ్వరానుగ్రహం కలిగి ఒకనాటికి చేరుతావు, చేరి ఆ స్థితికి పెడతావు. శంకరాచార్యుల వారి పాదాలు నమ్ముకున్నవాడిని శంకరాచార్యుల వారి చేయి పట్టి పైకి తీసుకెడతారు. తీసుకెళ్ళి ఎక్కించి, ఇప్పుడు చిన్న పిల్లాడు ఉంటాడు, వాడు మరి నువ్వు ఎక్కలేవురా మెట్లు, నేను ఎత్తుకుంటాను నాన్న, ఎత్తుకుని ఎక్కించేస్తానన్నాను అనుకోండి, వాడు మారాం చేసేది లేదు తాతగారు నేను ఎక్కుతానంటాడు. వాడికి ఉన్నది ఇంత కాలు 5 ఏళ్ళు, ఆ మెట్లు చూస్తే ఇంతంత ఎత్తున్నాయి. వాడు పెద్ద ప్రయత్నం మీద అంత ఎత్తెత్తి ఆ మెట్టు మీద కాలేసి వాడు ఎక్కుతాడా? తాతగారు ఏం చేస్తాడు? సరే ఎక్కు అని వాడితో తాతగారు గొడవ పెట్టుకోడు. ఎందుకని? తాతగారు తెలివైనవాడు, అనుభవజ్ఞుడు కదూ. అందుకని చెప్పి తాతగారంటే తెలివైనవాడని నేను ఎందుకంటున్నానంటే, ఈ మాట అనడానికి కారణం ఏంటంటే, తాత అంటే ఒకటి తత్వం తెలుసున్నవాడు అని. తాతనండి తండ్రి అనండి, తాతాయే అనక్కర్లేదు, తండ్రి అయినా సరే ఆ తత్వం తెలిస్తే. ఎందుకనంటే అనేకము చూసి ఆడుకుంటే చిన్నతనం పిల్లతనం. చూడండి, ఇప్పుడు తాతగారు నాకు ఏనుగు కావాలి తాతగారు, మీరు ఏనుగు తిండి తాతగారు అని మనవడు తానా అల్లరి చేసేసాడు. తాతగారు ఏం చేస్తాడు? గురువాయూరు వెళ్తాడు ఆ ఏనుగు కోసం. వెళ్ళడు, వీధిలోకి వెళ్ళి ఎక్కడో దుకాణంలో కొయ్య ఏనుగు బొమ్మ కొనుక్కొస్తాడు, తెల్లగా 2 దంతాలు అవి ఉన్నది. మనవాడు ఏం చేస్తాడు? తీసుకొచ్చి ఊరే ఏనుగు తీసుకొచ్చాను నీకని అక్కడ పెడతాడు. పెడితే తాతగారు ఏనుగు ఎంత బాగుందో, తాతగారు తొండం ఎంత బాగుందో, కాళ్ళు ఎంత లావుగా ఉన్నాయో, దంతాలు ఎంత బాగున్నాయో తాతగారు అని వాడే అరిచేసి ఏనుగు తెచ్చుకున్నానని నానా అల్లరి పడిపోయి దాంతో తాదాత్మ్యత చెందుతాడు. ఆ కుర్చీలో కూర్చుని చూసిన తాతగారు అంటాడు, అది ఏనుగు కాదురా, అది దంతి కాదు, దారు వికారం, కొయ్య ఏనుగుగా కనపడుచున్నది. అసలు నిజమనకది దారు అంటే కొయ్య అని తెలిసినది ఎవరికి? తాతగారికి. నిజంగా ఏనుగుని తీసుకొచ్చి మనవాడికి ఇచ్చి ఆడుకోరా అంటాడు తాతగారు. అండవు, దానికి కాలు కింద పడిపోవడం ఇంకేమైనా ఉందా? అసలుది ఇవ్వడు. అది కొయ్య అని తాతగారికి తెలుసు. ఏనుగు అనుకుంటున్నవాడు మనవడు. నామరూపములను చూస్తాడు, స్థాయి ఇంకా జ్ఞానం వరకు వెళ్ళనివాడు. ఉన్నది ఒక్కటే, కొయ్య ఇన్ని బొమ్మలైనది, కొయ్యతోనే ఏనుగు, కొయ్యతోనే ఒంటె, కొయ్యతోనే గుర్రం, ఇదంతా కొయ్య, చేసిన వడ్రంగి గొప్పవాడంటాడు తాతగారు. కాదిది గుర్రం, కాదిది ఒంటె, కాదిది ఏనుగు అంటాడు మనవడు. ఇందులో విశేషం ఏమిటి అంటే, అజ్ఞానము కలిగిన తరువాత ఇక ఇన్ని లేవు. దీపం కనపడగానే పాము అదృశ్యమైపోయినట్టు జగత్తు అదృశ్యమైపోయింది. అప్పటి వరకు మాత్రం ఉన్నట్టు కనపడుతూ ఉంటుంది. అందుకే మాయ ఎప్పుడు పోతుంది అంటే, మాయ అని తెలిస్తే పోతుంది అన్నారు రామకృష్ణ పరమహంస. చమత్కారమైన మాట అన్నారు. మాయ పోవడానికి మార్గమేమి? అది మాయని తెలియడమే. అది మాయా అని తెలుసుకోవడానికి మార్గాలు ఏం లేవు. అది మాయా అని ఈశ్వరుడు మనకి చెప్పి తీయించేయాలి. అది జ్ఞానం. అది కలిగిందనుకోండి,
తొలగగానే నామరూపాత్మకమైన జగత్తు బ్రహ్మముగా కనపడుతుంది అంతే. అది కనపడే వరకు తాడులో పాము కనపడినట్టు జగత్తు కనపడుతుంటుంది. భయాలు, సంతోషాలు, ఆనందాలు, కింద పడ్డాలు, మీద పడ్డాలు అన్నీ ఉంటాయి. ఇప్పుడు మీకు నేను ఇది చెప్పినంత మాత్రాన నేను ఆ స్థాయికి వెళ్ళిపోయిన వెంటనే కాదు. అది వెళ్ళాలంటే ఈశ్వరుడు మాయని ఉపసంహారం చేయాలి. ఆయన ఉపసంహారం చేయాలంటే అగ్నిహోత్రమునందు ఇనపగుండు పడాలంటే ఆయన పడేయాలి. పడేసేదాకా భక్తితో ఉండాలి. అందుకు భక్తితో కర్మాచరణ వచ్చింది. ఈ సమన్వయం చేసిన వారు శంకరాచార్యులు వారు. అయితే ఇది అర్థం చేసుకోవడానికి కించిత్ క్లిష్టత ఉన్న కారణం చేత కొంత పరిణతి అవి అవసరం అవుతాయి కదా. ఎందుకంటే ఎంత చెప్పినా అన్నారు కానండి అని మళ్ళీ అనుమానం వస్తూనే ఉంటుంది. అందుకని శంకరాచార్యుల వారు ఎక్కడికి వెళ్ళినా ఈ ప్రశ్న వస్తుండేది. ఆయన ఒకప్పుడు మధ్యార్జున క్షేత్రానికి వెళ్ళారు, దక్షిణ దేశంలో. తిరువరై మడదూర్ అంటారు కదా, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి చాలా ఇష్టం ఆ క్షేత్రం. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళినా ఒకటే, అద్వైతం గురించి చెప్పండి, అద్వైతమే సత్యమా. ఆయన ఏమనుకున్నారు ఆ రోజున, పరమశివుడికి అభిషేకం చేసి పూజ చేసి, శివ మీరు యథార్థమైనటువంటి విషయం చెప్పండి, ఏది సత్యం అని అడిగారు. అడిగితే మధ్యార్జున క్షేత్రంలో శివలింగం మీదకి శివస్వరూపం వచ్చింది. శివస్వరూపం వచ్చి మేఘ గంభీరమైనటువంటి గర్జనతో, మేఘం ఎలా గర్జిస్తుందో అలా చెయ్యి పైకొచ్చి అద్వైతం సత్యం, అద్వైతం సత్యం, అద్వైతం సత్యం అని 3 మార్లు చెప్పి శివుడు శివలింగంలోకి అంతర్హితుడయ్యాడు. అంటే ఇక అద్వైతము ఎంత సత్యము అన్నదానికి ఇంకా అంతకన్నా ప్రమాణం ఏముంటుంది? అంత ప్రామాణికమైన విషయము అని చెప్పడానికి మధ్యార్జున క్షేత్రంలో జరిగినటువంటి విశేషమే ఒక గొప్ప ఉదాహరణ. అటువంటి శంకరాచార్యుల వారు ఇంత గొప్ప సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేసి మనుష్యులు తరించడానికి యథార్థమైన మార్గాన్ని చెప్పి నడిపించడానికి భక్తి జ్ఞాన కర్మ మార్గములను మళ్ళీ సువ్యవస్థితం చేశారు. ఇది చేయడానికి సాక్షాత్ పరమశివుడే శంకరాచార్యుల వారిగా వచ్చారు. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.